హలో ఫ్రెండ్స్, మన మానవ మెదడు సుమారుగా 2.5 పెటాబైట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయగలదంట. అంటే 1 మిలియన్స్ ఆఫ్ గిగాబైట్. ఇది 3 లక్షల గంటలు టీవీ షోస్ని చూడడంతో సమానమంట. అందుకే కావచ్చు మన స్వామి వివేకానంద గారు అన్ని బుక్స్ చదువున్నారు. ఏ పేజ్లో ఏ సెంటెన్స్ అడిగినా అచ్చుగుద్దినట్టు చెప్పేవారంట. ఇప్పటిదాకా మన సైంటిస్టులు కేవలం 5% మాత్రమే సముద్రం గురించి తెలుసుకోగలిగారంట. ఇంకా 95% తెలుసుకోవాల్సి ఉందంట. అయితే ఇది అంతరిక్షంలో రీసెర్చ్ చేయడానికంటే సముద్రంలో రీసెర్చ్ చేయడం చాలా కష్టమంట. ఎందుకంటే ఆ నీటి వల్ల వచ్చే ప్రెషరు ఏ టెక్నాలజీ తట్టుకోలేదంట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆక్టోపస్ గురించి. ఇది 9 బ్రెయిన్ మరియు 3 హార్ట్లు, అలాగే దీని రక్తం నీలి రంగులో ఉంటుంది. ఇవి ఎంత తెలివైనవంటే ఎంతో కష్టమైన పజల్స్ని కూడా సాల్వ్ చేయగలవంట. అలాగే మన మనుషుల్లాగా టూల్స్ని ఉపయోగించగలవంట. సో దీన్ని అక్వేరియంలో వేస్తే అవంతటికి అవే తప్పించుకుని బయటికి రాగలవంట. ఇంకొక విషయం ఏంటంటే కుక్కర్లో వేసి మూత పెట్టినా మూత ఓపెన్ చేసుకుని బయటికి రాగలవంట. ఒక బ్రెయిన్ ఉన్న మనిషికే ఇంత తెలివి ఉంటే 9 బ్రెయిన్లు ఉన్న ఆక్టోపస్కి ఎంత తెలివి ఉండొచ్చు, అంతే కదా మరి. మీకు తెలుసా మన ప్రపంచంలో దాదాపుగా 1 ఇయర్కి 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామంట. ఇది మట్టిలో డీకంపోజ్ అవ్వడానికి దాదాపుగా 20 to 500 ఇయర్స్ కావాలంట. సో అది కూడా స్ట్రక్చర్ని బట్టి. సో ఇది మట్టిలో తొందరగా డీకంపోజ్ అవ్వదు కాబట్టి పంట పండే భూమిలో చేరినప్పుడు, అంటే ప్లాస్టిక్లో ఉండే కెమికల్స్ వల్ల భూసారం తగ్గిపోవడం, అలాగే పంటలు కూడా సరిగ్గా పండవంట. అందుకే కావచ్చు ప్లాస్టిక్ ఎక్కువ వాడకండి, రీయూజ్ చేయండి అనేసి చెప్తా ఉంటారు.